అగ్రరాజ్యమైన అమెరికాలో భారతీయ మూలాలున్న పలువురు ఇప్పటికే సత్తా చాటారు. తాజాగా న్యూయార్క్ నగర మేయర్గా పోటీ చేయడానికి ఇండో అమెరికన్ జోహ్రాన్ మమదానికి అవకాశం లభించింది. నవంబర్లో జరగనున్న మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున జోహ్రాన్ పోటీ చేయబోతున్నారు. అమెరికా వాణిజ్య రాజధాని అయిన న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికలు ఏడాది నవంబర్లో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున ఇండో అమెరికన్ జోహ్రాన్ మమదాని పోటీ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన అభ్యర్థిత్వ పోరులో తాజాగా జోహ్రాన్ మమదాని గెలుపొందారు. న్యూయార్క్ నగర మేయర్ ఎంతో ప్రతిష్టాత్మక పదవి కాగా కీలకమైన ఈ పదవికి డెమోక్రటిక్ పార్టీ తరఫున జోహ్రాన్ మమదాని బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదు మేయర్గా జోహ్రాన్ మమదాని ఎన్నికైతే అదొక రికార్డ్ అవుతుంది. న్యూయార్క్ నగర మేయర్గా ఎన్నికైన తొలి ఇండో అమెరికన్గా జోహ్రాన్ మమదాని చరిత్ర సృష్టించారు. కాగా అగ్రరాజ్యమైన అమెరికాలో ఇప్పటికే భారతీయ మూలాలున్న అనేక మంది సత్తా చాటారు. కీలక పదవులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అమెరికా ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది కమలా హ్యారిస్ గురించి. కమలా హ్యారిస్ డెమోక్రటిక్ పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్. అంతేకాదు కిందటేడాది జరిగిన అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున కమలా హ్యారిస్ పోటీ చేశారు. అయితే చివరకు డొనాల్డ్ ట్రంప్ చేతిలో కమలా హ్యారిస్ ఓటమి పాలయ్యారు. ఇదే జాబితాలో ఉన్న మరో పేరు తులసి గబ్బర్డ్. అమెరికా సమాజానికి తులసి గబ్బర్డ్ సుపరిచితురాలు. తులసి గబ్బర్డ్కు మొదటి నుంచి డెమోక్రటిక్ పార్టీతో అనుబంధం ఉంది. అయితే పార్టీలో తగినంత గుర్తింపు రాలేదన్న ఆవేదనతో 2022లో డెమోక్రటిక్ పార్టీకి తులసి గబ్బర్డ్ గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ శిబిరంలో చేరిపోయారు. ప్రస్తుతం ఆమె అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. అమెరికాలో సత్తా చాటుతున్న మరో ఇండో అమెరికన్ వివేక్ రామస్వామి. ఆయనది కేరళలోని పాలక్కడ్లో సెటిల్ అయిన తమిళ కుటుంబం. పాలక్కడ్ నుంచి అమెరికాకు వివేక్ రామస్వామి కుటుంబం వలస వెళ్లింది. వివేక్ రామస్వామి మౌలికంగా ఎంటర్ప్రైన్యూర్. క్యాంపస్ వెంచర్ నెట్వర్క్ పేరుతో ఒక సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ కు ఆయన సహ వ్యవస్థాపకుడు. 2014లో రోమ్ విండ్ సైన్సెస్ పేరుతో ఒక బయోటెక్నాలజీ ఫర్మ్ ను వివేక రామస్వామి ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రిపబ్లికన్ పార్టీ రాజకీయాల్లో వివేక్ రామస్వామి చురుకుగా పాల్గొనడం ప్రారంభించారు. 2016 నాటి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కూడా వివేక్ రామస్వామి పాల్గొన్నారు. ట్రంప్ శిబిరంలో కీలక నేతగా వివేక్ రామస్వామికి మంచి పేరుంది. అనేక విషయాలపై స్థిరమైన అభిప్రాయాలున్న నేతగా వివేక్ రామస్వామికి అమెరికా సమాజంలో గుర్తింపు ఉంది. ప్రపంచపటంపై ఏ దేశానికి వెళ్లినా అక్కడ ఖచ్చితంగా భారతీయులు ఉంటారు. ఏ దేశంలో ఏ వృత్తి చేపట్టినా భారతీయులు బాగా కష్టపడతారు. ఈ లక్షణమే భారతీయులను ప్రపంచ దేశాల్లో పై మెట్టు మీద నిలబడేలా చేస్తుంది. అంతేకాదు ఏ దేశ వాతావరణంలోనైనా భారతీయులు ఇమిడిపోగలరు. ఏమైనా భారతీయులు ఎక్కడున్నా తమ ప్రతిభ చాటుతున్నారు. మాతృభూమికి పేరు తీసుకొస్తున్నారు. మేరా భారత్ మహాన్.